మన సినిమా హీరోలకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాల్సిన మీరు విలాసాలకు గొప్పలకు పోయి అనవసరంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు. మీరు 100 కోట్లు సంపాదిస్తుండొచ్చు, కానీ వాటిని ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఎక్కడెక్కడో ఎవరెవరినో నమ్మి పెట్టుబడులు పెడుతున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. మళ్ళీ ఒక్క రూపాయి కూడా మీకు రాదది. చాలామంది చీటర్స్ ప్రపంచమంతా ఉన్నారు. వాళ్ళని నమ్మి మీరు మీ దగ్గర ఉన్న కష్టపడి సంపాదించిన సొమ్మును వాళ్ళ చేతికి అప్పచెప్పి దుబాయ్లో ల్యాండ్ కొందామనో, ఇంకో దగ్గర బిట్ కాయిన్స్ కొందామనో, లేకుంటే కేమెన్ ఐలాండ్స్లో పెట్టుబడులు పెడదామనో రకరకాల పథకాలతోటి మీ దగ్గరకు వస్తున్నారు. మీరు ఆ ఉచ్చులో పడతా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక సూచన ఇవ్వదలుచుకున్నా. మీరు సంపాదించే సొమ్ములో కొద్ది భాగం దయచేసి ఈ తెలంగాణలో సామాజిక కార్యక్రమాలకు పెట్టండి. మరి ఎన్ని కోట్ల రూపాయలు మీరు నష్టపోతున్నారో మాకు తెలియదు. ఇటువంటి వాళ్ళని నమ్మి, చాలామంది చీటర్స్ను నమ్మి తెలంగాణలో ఇంకా విద్యకు దూరమైన వారు, పాఠశాలల్లో మౌలిక వసతులు లేని పాఠశాలలు, స్కిల్ డెవలప్మెంట్కు నోచుకొని విద్యార్థులు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. దయచేసి మీరందరూ ఒక సామాజిక బాధ్యతతోటి మా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో కొద్దిగా మీరు ముందుకు రండి. తెలంగాణ విద్యా నిధిని మీరందరూ కలిసి ఏర్పాటు చేయండి. మీరందరూ తలుచుకుంటే తెలంగాణలో విద్య కోసం, మన చిన్నారుల కోసం, మన పాఠశాలలో విద్యను, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరందరూ కలిసి ఒక 10,000 కోట్లతోటి తెలంగాణ విద్యానిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. మేమందరం మీకు సహకరిస్తాం. ఒక మహబూబ్ నగర్ అనే చిన్న పట్టణంలోనే మేము 10 కోట్ల రూపాయల దాకా విద్యానిధి ద్వారా సేకరించి పిల్లలకు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటే ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది. మీరందరూ కలిసి విలాసాలకు, పనికిరాని వ్యాపారాల్లో మీ డబ్బులు వృధా చేయకుండా మీకు పేరు తెచ్చిన ఈ గడ్డ, ఈ తెలంగాణ గడ్డకు మళ్ళీ మీరు తిరిగిచ్చే సమయం వచ్చింది. పాజిటివ్ దృక్పథంతో మీరు అందరూ ఆలోచించండి. మేమందరం మీకు ఐడియాస్ ఇవ్వడంలో కానీ, ఇంప్లిమెంటేషన్లో కానీ మా ప్రభుత్వం తరఫున, మా తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎడ్యుకేషన్